నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ అయితే నేను మానస ముందుగా హెడ్లైన్స్ రాష్ట్ర వ్యాప్తంగా మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు తెలంగాణలో రేపటి నుంచి విద్యా సంస్థల బంద్ ప్రభుత్వ ఉద్యోగులపై తెలంగాణ ప్రభుత్వం వరాల జల్లు కొత్తపేటలో కేసీఆర్ చిత్రపటానికి ఉద్యోగులు పాలాభిషేకం రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా భగత్ సింగ్ 90వ వర్ధంతి పూలమాలలు వేసి నివాళులర్పించిన నేతలు నల్గొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో దారుణం మగ శిశువును వదిలి వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు కరీంనగర్ జిల్లా కోర్టు చౌరస్తా వద్ద దారుణం మహిళను దారుణ హత్య చేసిన దుండగులు ఇక డీటెయిల్స్కి వెళ్తే తెలంగాణలో బుధవారం నుంచి విద్యా సంస్థలు మూసివేయనున్నారు ఈ మేరకు అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు కరోనా వ్యాప్తి నేపథ్యంలో తాత్కాలికంగా విద్యా సంస్థల మూసివేత నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు అన్ని విద్యా సంస్థలకు ఇది వర్తిస్తుందన్నారు అయితే ఆన్లైన్ క్లాసులు యథావిధిగా కొనసాగుతాయన్నారు మెడికల్ కాలేజీలు యథావిధిగా నడుస్తాయని తెలిపారు తల్లిదండ్రుల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయన్న ఆమె వారం రోజులుగా విద్యా సంస్థల్లో భారీగా కరోనా కేసులు నమోదవుతున్న విషయాన్ని గుర్తు చేశారు అంతకుముందు సీఎం కేసీఆర్తో మంత్రి సబితారెడ్డి భేటీ అయ్యారు కరోనా వ్యాప్తి విద్యా సంస్థలపై చర్చించారు అనంతరం విద్యా సంస్థలను మూసివేయాలన్న నిర్ణయానికి వచ్చారు సంపూర్ణంగా సమీక్షించిన మీదట విద్యార్థులు ఉపాధ్యాయుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రుల విజ్ఞప్తుల మేరకు రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టడం కోసం ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థలన్నింటినీ రేపటి నుండి తాత్కాలికంగా మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష ఈ మూసివేత ఆదేశాలు వైద్య కళాశాలలు మినహాయించి రాష్ట్రంలోని అన్ని హాస్టల్ ఇక సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్తో సహా 30% ఫిట్మెంట్ అసెంబ్లీలో ప్రకటించిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో భాగంగా కొత్తపేట ప్రాథమిక పాఠశాలలో ఎమ్మెల్సీ బుగ్గారపు దయానంద్ ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా కొత్తపేట ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు పద్మారావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగులకు 30% ఫిట్మెంట్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని కొనియాడారు ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ కొత్తపేట డివిజన్ అధ్యక్షుడు రాహుల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఇవాళ ముందుగా ఇంపార్టెంట్ ఒక సమస్య మనకు సీఎం సమస్య చూస్తూ ఆ యొక్క సమస్యను నిన్ననే మన అసెంబ్లీలో మరియు కౌన్సిల్లో వారు ఉపన్యసించి ఈ యొక్క సమస్యను 30%కు ఫిట్మెంట్గా చేయడం జరిగింది అలాగే ఒక ఏజ్ కూడా పెన్షన్ కూడా 58 నుంచి 61 సంవత్సరాలు 3 సంవత్సరాలు ప్రతి ఒక్కరికి కూడా రేపు రాబోయే 31st నాడు రిటైర్మెంట్ అయ్యే ఉపాధ్యాయులకు అనుకోండి హెడ్ మాస్టర్స్ కనుకోండి ఎన్జిఓస్ కనుకోండి ఎవరికైనా ఈ యొక్క అవకాశం పొందినందుకు వారికి మీ తరఫున మా తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాము మరి ఉపాధ్యాయులకు మరియు టీఆర్ఎస్ నాయకులకు అందరికి కూడా పేరు పేరున మీ తరఫున మనందరి తరఫున కూడా వారికి కృతజ్ఞతలు తెలుస్తూ నేను ఇక్కడ ఈ కొత్తపేట నివాసిగా ఉన్నందుకు నేను గర్వంగా సభాముఖంగా తెలియజేస్తున్నాను అలాగే నాకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన 4 నెలల క్రితము ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మరియు మన కేటీఆర్ గారికి మంత్రివర్యులు మీ తరఫున నా తరఫున అందరి తరఫున కూడా వారికి ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు కూడా చెప్తున్నాను ఈ యొక్క కొత్తపేట నివాసిని అయినందుకు ఇవాళ కాదు ఒక 15 years బ్యాక్ టీడీపీ గవర్నమెంట్ లో ఒక 2 రూమ్లు కట్టేయడానికి అప్పుడున్న హెడ్ మాస్టర్స్ మమ్మల్ని కన్సల్ట్ చేయడం జరిగింది ఇక్కడ కూడా 2 రూమ్లు మా ఫ్యామిలీ పేరు మీద కట్టడం అయిందని కూడా మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను భాగ్యలక్ష్మి ఇక
ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటార మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు డోలి అర్జయ్య ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి పటాకులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పీఏసీఎస్ చైర్మన్ చెల్ల నారాయణ రెడ్డి మాట్లాడుతూ అవుట్సోర్సింగ్ హోంగార్డులకు, ఆశా వర్కర్లు, వీఆర్ఏలకు, అంగన్వాడీ టీచర్లకు 30% ఫిట్మెంట్ ప్రకటించినందుకు కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు డోలి అర్జయ్య, మంతని డివిజన్ టీఆర్ఎస్ ఎస్సీ సెల్ ఇన్ఛార్జ్ భూపల్లి రాజు, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు టీఆర్సీ ఆంధ్ర కంటే కూడా 3% ఎక్కువ ఇచ్చి మేము తెలంగాణ బిడ్డల్ని ఎట్లా కడుపులో పెట్టుకుని చూసుకుంటామనే దానికి ఇది నిదర్శనం. ఉద్యోగులే కానీ, ఎస్సీలకు కానీ, మన జనరల్గా ప్రైవేటు హోంగార్డులు కానీ, అంగన్వాడీ టీచర్లు కానీ ప్రతి ఒక్కరు కూడా పీఆర్ సర్టిఫికేట్ చేసినందుకు కేసీఆర్కు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ ఈరోజు కేసీఆర్ గారికి పాలాభిషేకం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా సపరేట్గా ఒక నిధి అంటూ పెట్టుకుంటూ ఈరోజు అందరినీ సబ్బండ వర్గాల విషయంలో కూడా కేసీఆర్ ఇంకా ఘనంగా చేసింది. అదేవిధంగా కేసీఆర్ అట్లా చేసినందుకే ఈరోజు తెలంగాణలో 2 ఎమ్మెల్సీ సీట్లని మనకు బహుమతిగా రావడం జరిగింది. మరి పీఆర్సీ కిందకి తీసుకొచ్చేందుకు నేను వారికి ప్రత్యేక తెలియజేస్తా ఉన్నా. మరి మిగతా ఉద్యోగస్తులందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నందుకు ఇది ఫ్రెండ్లీ గవర్నమెంటు. మరి కేసీఆర్ గారు వాళ్ళందరినీ కడుపులో పెట్టుకొని దాని బ్రహ్మాండంగా ఫిట్మెంట్ 30% ఫిట్మెంట్ చేయడం జరిగింది. మరి దానికి మన టీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ ఇలా రాష్ట్ర ప్రజలందరూ ఒక పండుగ వాతావరణంలాగా మరి ఈ సంబరాలు జరుపుకుంటా ఉన్నారు, పాలాభిషేకం చేస్తూ ఉన్నారు. ఇంత చేసిన కేసీఆర్ గారికి మనం ఎంత చేసినా తక్కువనే కనుక భవిష్యత్తులో మన గురించి. జనగామ జిల్లా దేవరూపల మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఆశా వర్కర్లు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆశా వర్కర్లకు కేసీఆర్ 30% పీఆర్సీ పెంచినందుకు రుణపడి ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తోటకూరి పుష్ప, విజయ, మంజుల, సుజాత పాల్గొన్నారు. ఆశా వర్కర్లకు వేతనాలు పెంచిన సందర్భంగా మేము సార్కు చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్నాం. అందుకు ధన్యవాదాలు సీఎం గారికి. గారు మాకు 30% పెంచినందుకు సార్కి మేము చాలా రుణపడి ఉంటాం. మా ఆశా వర్కర్లని కొంచెం మంచిగా దృష్టిలో పెట్టుకొని మాకు అన్ని సదుపాయంగా చేయాలని కోరుకుంటున్నాం. ఇక సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్తో సహా 30% ఫిట్మెంట్ అసెంబ్లీలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరుబండ డివిజన్లో కేసీఆర్ చిత్రపటానికి బోరుబండ కార్పొరేటర్ బాబా ఫాసియుద్దీన్ పాలాభిషేకం చేశారు. కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగులకు 30% ఫిట్మెంట్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని కార్పొరేటర్ బాబా ఫాసియుద్దీన్ తెలిపారు. తెలంగాణ
గారు కూడా ప్రకటించినంత విధముగా ఉద్యోగులకి 58 నుంచి 61 సంవత్సరాలు పెంచడం జరిగింది. ఫిట్మెంట్ 30% ఇవ్వడం జరిగింది. రిటైర్ అయిన వాళ్ళకి 75 నుంచి 70 ఇయర్స్ వరకు తగ్గిస్తూ క్విట్ ఇంక్రిమెంట్ ఇవ్వడం జరిగింది. ఎలక్షన్స్కి ముందు ఎలాంటి వాగ్దానాలు చేశారో ఎంప్లాయీస్ని నా కడుపులో పెట్టి దాచుకుంటానని, నా కుటుంబ సభ్యులుగా చూసుకుంటాను అని చెప్పేసి ఎలా ప్రామిస్ చేశారో అదే ప్రామిస్ ప్రకారము ఆయన పిఆర్సీ ఊహించని విధంగా, మేము కూడా ఎవరం కూడా ఇంత బాగా ఇస్తారని ఊహించలేదు. ఊహించని విధంగా మేము అడిగిన దానికన్నా కూడా చాలా ఎక్కువగా ఇచ్చారు. నిజంగా ప్రజలను ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి బంగారు తెలంగాణ నిర్మాణకర్త, బహుతర తెలంగాణ నిర్మాణకర్త, తెలంగాణ బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, ముఖ్యంగా ఉద్యోగుల బాధలు తెలిసిన వ్యక్తి. అలనాడు తెలంగాణ ఉద్యమంలో నష్టపడియే మాటలు చెప్పారో ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా అదే మాటలకు కట్టుబడి ఉండి ఉద్యోగులను తమ కన్న బిడ్డలకి చూసుకుంటా, కడుపులో పెట్టి దాచిపెట్టుకుని చూసుకుంటా అని చెప్పిన విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఈరోజు మరొకసారి అసెంబ్లీ సాక్షిగా ఉద్యోగ సంఘాలందరూ కూడా, ముఖ్యంగా అన్ని ఉద్యోగ సంఘాలందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో పనిచేసే రాష్ట్ర ఉద్యోగులందరూ కూడా పిఆర్సీని ప్రభుత్వ ఉద్యోగులే కాక ప్రభుత్వ శాఖలలో పనిచేసే అవుట్ సోర్సింగ్ ప్రైవేట్ ఎంప్లాయీలకు కూడా ఈ ఫిట్మెంట్ ఇదే విధంగా ఈ యొక్క పిఆర్సీ వర్తిస్తుందని చెప్పి మానవతా దృక్పథంతో, మానవతా కోణంలో ఆలోచించి ఇచ్చిన గొప్ప ముఖ్యమంత్రి, భారతదేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు. ఎందుకంటే ఇప్పటిదాకా ఎన్నో ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా ఉమ్మడి రాష్ట్రంలో గాని, భారతదేశంలో వేరే రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు గాని ఎవ్వరు కూడా ఉద్యోగులకు ఇంత పెద్ద ఎత్తున పిఆర్సీ గాని ఫిట్మెంట్స్ గాని ప్రకటించలేదు. కానీ ఈరోజు భారతదేశానికే ఆదర్శంగా ఉద్యోగులను తమ బిడ్డలకు బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో భగత్ సింగ్ 90వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్వీకే కార్యదర్శి వినయ్ కుమార్ పాల్గొన్నారు. ముందుగా భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య పోరాటంలో ముగ్గురు వీరులు ఉరికమ్మానికి ఎక్కిన రోజని గుర్తు చేశారు. నాటి తెల్లదొరల పాలనలో క్షమాభిక్ష కోరుకుంటే ఈ ఘటన జరిగేది కాదన్నారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వీరికి మద్దతు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నగర కార్యదర్శి మహేందర్, నగర అధ్యక్షుడు రమేష్ పాల్గొన్నారు. जोहार भगत सिंह, जोहार भगत सिंह राजगुरु सुखदेव, जोहार राजगुरु सुखदेव भगत सिंह, సాధిస్తాం భగత్ సింగ్ ఆశయాలని, అందరికీ విద్య అందే వరకు పోరాడదాం, నిరుద్యోగ సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాడదాం, అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించే వరకు పోరాడదాం, చదువుకున్న వారికి అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించే వరకు. జోహార్ భగత్ సింగ్, జోహార్ రాజ్గురు, జోహార్ సుఖ్దేవ్. అనేటువంటిది కూడా అడగలేదు. అది కూడా చరిత్రలో ఒక ముఖ్యమైనటువంటి ఘటనగా మనం చూస్తాం. భగత్ సింగ్ అతన్ని చాలామంది రోజు ఓట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ భగత్ సింగ్ చివరి దశలో ఆయన రాసినటువంటి వీలునామాలో ఆయన సోషలిజం పట్ల, లెనిన్ పట్ల, లెనిన్ స్థాపించినటువంటి బలిదానం జరిగి ఈ రోజుకు 90వ రోజు, 90వ వార్షికోత్సవం. ఉత్సవం అనకూడదు, ఇది 90 ఏళ్ళు అయిపోయింది. 1931లో వాళ్ళు ముగ్గురిని ఊరిదీశారు. వాళ్ళు ఏమాత్రం మమ్మల్ని క్షమించమని, మేము ఇక పైన ఈ ఉద్యమంలో ఉండమని రాసిస్తే ఆ రోజు ఉన్నటువంటి ఇంగ్లీష్ ప్రభుత్వము వీళ్ళకి శిక్ష లేకుండా ఉపసంహరించుకునేది. కానీ వాళ్ళు ఉరికంబం ఎక్కడానికే సిద్ధపడ్డారు. బ్రిటిష్ ప్రభుత్వానికి ప్రాణభిక్ష పెట్టమని అడగడానికి వాళ్ళు సిద్ధపడలేదు. అదేవిధంగా ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వం కూడా వీళ్లను శిక్ష మాఫీ చేయాలి అని చెప్పేసి అడగలేదు. లాలా లజపత్ రాయ్ చావుకి, మృత్యువుకు కారణమైనటువంటి పోలీసుల మీద ప్రతీకారం తీర్చుకోవాలి. ఆయన జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ బస్తీలో షాహిద్ భగత్ సింగ్ సేవా సమితి ఆధ్వర్యంలో భగత్ సింగ్ 90వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. అనంతరం వారి విగ్రహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం భగత్ సింగ్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ డి దీప్యారావు, హరీందర్ సింగ్, బాబు సింగ్, జోగిందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
షహీదీ దివస్ మనం ఇలా జరుపుకుంటున్నాము. సర్వత్ యావత్ భారతదేశం సర్దార్ భగత్ సింగ్ ఒక విప్లవకారి, మన స్వతంత్ర భారత్కి పోరాడిన ఒక యువకుడుగా మన స్వతంత్రానికి చాలాగా పోరాడినాడు మన సర్దార్ భగత్ సింగ్ గారు. ఆయన బలిదానము మనము ఇట్లా ఇచ్చేసి మన భారత స్వతంత్రానికి చాలా పెద్ద ప్రాధాన్యత వహించినారు. సర్దార్ భగత్ సింగ్ విప్లవకారి, ముందటి నుంచి ఆయన క్రాంతికారిగా వహించి మన అందరూ యువకులను ప్రోత్సహించి మన భారతదేశానికి స్వతంత్రానికి త్యాగాలు చేసిన ఒక సర్దార్ భగత్ సింగ్ చాలా మంచి వ్యక్తి, విప్లవకారి. అందరికీ ఆయనకి అలా మనము షహీదీ దివంగా నమస్కారం ఇస్తున్నాము. ఆయనది ఎప్పుడైనా మనము ఎల్లప్పుడూ చాలా చిన్న పాఠం నుంచి పుస్తకాల నుంచి అందరూ చదివి వస్తున్నారు. భారతదేశము ఆయనకి ఎప్పుడు ఎల్లప్పుడు యాద్ చేస్తూ ఉంటుంది. ఆయన క్రాంతికారి, ఆయనది ఎప్పుడు త్యాగం ఎవరు మర్చిపోలు. మన యూత్లో ఆయన ఎప్పుడు నిలబడి ఉంటాడు. చరిత్రలో నిలబడిన మన సర్దార్ భగత్ సింగ్ గారు ఎల్లప్పుడూ మన అన్ని మనుషుల జీవితాల్లో జరుపుకుంటూ మనం ఇలా సర్దార్ భగత్ సింగ్ మనం షహీదీ దివస్ జరుపుకుంటున్నాం. ఇక నారాయణపేట జిల్లా పీడీఎస్యు పిఏఎల్ ఆధ్వర్యంలో ఘనంగా భగత్ సింగ్ 90వ వర్ధంతిని నిర్వహించారు. అనంతరం సత్యనారాయణ చౌరస్తాలో భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాశీనాథ్, జిల్లా అధ్యక్షుడు సాయి కుమార్ మాట్లాడుతూ కుల, మత, జాతి విద్వేషాలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప వ్యక్తి భగత్ సింగ్ అని కొనియాడారు. బ్రిటిష్ వలస పాలనలో రైతాంగ వ్యతిరేక చట్టాలపై భగత్ సింగ్ పోరాడారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీవైఎల్ నాయకులు లాలు ప్రసాద్, రామాంజనేయులు, లాలప్ప, అరుణోదయ జిల్లా కోశాధికారి అంజీ, పీడీఎస్యు జిల్లా కోశాధికారి గౌస్, విద్యార్థులు పాల్గొన్నారు. చాలా చర్చ ఈ బాంబును ఎవరేయాలంటే చాలా మంది నేనేస్తా అని చెప్పేసి చాలా మంది ముందుకు వచ్చిన పరిస్థితి ఆనాడు ఉన్నది. కానీ ఈరోజు కనీసం పోలీస్ స్టేషన్కి పోతేనే ఒక మనిషిని, ఒక లీడర్ని లేదా ఒక మనిషిని లేదా ఎవరైనా ఒక తెలిసిన మనిషికి సహాయం కావాలనేటటువంటి పరిస్థితుల్లో ఆ రోజు ఎవరి సహాయం అవసరం లేదు, నేనొక్కడనే పోయి పొగబాంబు వేస్తానని చెప్పేసి పొగబాంబు వేసిన తర్వాత కూడా ఆయన ఎవరైనా పట్టుకుంటే ఏమైనా అనేటటువంటి భయం కూడా ఆయనకు లేకుండా నేనే బాంబు వేసిన నేను ఒక్కటిస్తాను అనేటటువంటి వాళ్లకు రైల్వే కావచ్చు, ఎల్ఐసి కావచ్చు, బిఎస్ఎన్ఎల్ కావచ్చు, ఇంకా అనేక రకాలైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని చాలా విచ్చలవిడిగా తక్కువ రేట్లకు ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్తా ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. చాలా రోజుల కిందట మనమంతా కూడా టెలిఫోన్లు రాకంటే ముందు మన గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందించినటువంటి బిఎస్ఎన్ఎల్ ఈరోజు కనుమరుగైంది. ఇది ఎవరి కోసం మన స్వాతంత్ర పోరాటం కొనసాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేది యువత గ్రహించాలి, విద్యార్థులు గ్రహించాలి. ఎందుకంటే ఆ రోజు బీడీ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగితే, తెల్ల వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగితే ఇవాళ తెల్లవాళ్ళు ఏ రకంగా అయితే దేశాన్ని అమ్మిందో లేదా దేశాన్ని ఏ రకంగా అయితే దోపిడీ చేశారో అదే రకంగా ఇవాళ తెల్లవాళ్ళ స్థానంలో నల్లవాళ్ళు వచ్చి ఈ దేశాన్ని మొత్తం కూడా దోపిడీ చేస్తూ ఉన్నటువంటి స్థితి, ఈ దేశాన్ని మొత్తం కూడా అమ్ముతున్నటువంటి స్థితి. కాబట్టి మరో స్వతంత్ర పోరాటం తప్పకుండా చేయాల్సిందే. భగత్ సింగ్ ఆశయాల్ని, భగత్ సింగ్ ఆ రోజు కలలు కన్నటువంటి పేదల కోసం, పేదలకు కనీసం తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, గూడు, గుడ్డ. ఇక బైంసాలో 4 ఏళ్ల చిన్నారిపైన జరిగిన అత్యాచారానికి నిరసనగా తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతామూర్తి నేతృత్వంలో ఎల్బీనగర్ చౌరస్తాలో ఆందోళన చేపట్టారు. అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి అర్బన్ జిల్లా మహిళా సెక్రటరీ నూకల పద్మారెడ్డి, గీతారెడ్డి, రాష్ట్ర జిల్లా స్థాయి మహిళా నాయకురాళ్లు లక్ష్మీప్రసాద్, మంజుల, రజని, శ్యామల పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలపైన జరుగుతున్న అనేక రకాల అత్యాచారాలు, బైంసాలో 4 సంవత్సరాల పాపకి అత్యాచారం జరిగి ప్రాణాపాయ స్థితిలో ఉన్న సంఘటనని వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఇవాళ మహిళలపైన హింసకి వ్యతిరేకంగా జరుగుతున్న దానికోసం సంతకాల సేకరణ చేస్తున్నాం. ఈరోజు ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ప్రభుత్వము ఏం చేస్తుంది, ఎక్కడ ఉంది, ప్రభుత్వంకి ఏమాత్రం బాధ్యత లేదా? ఒకసారి కేటీఆర్ గారు చెప్పారు, ఒక పసిపిల్లకు కరోనా టైంలో ఒక చిన్న పసిపిల్లకు పాలు లేవు కాబట్టి మేము పాలిచ్చాము. దాన్ని ట్విట్టర్లో, ఫేస్బుక్లో నానా హంగామా అలా చేసిన పరిస్థితిలో ఈరోజు ఈ అమ్మాయి కాదా? బైంసా మన తెలంగాణలో లేదా? బైంసాలో ఉన్న ఆడపిల్ల మరి కేటీఆర్ గారికి ఏం సంబంధం లేదా? ఈరోజు మన మహిళలు ఈరోజు
ముందుకు రాకపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఇలాంటి సంఘటనలు ఇంకోసారి జరగకుండా భారతదేశంలో మన ముఖ్యంగా తెలంగాణలో రంగారెడ్డి జిల్లాలో ఉన్న అబ్బాయిని ఉరితీయాలని చెప్పి గట్టిగా ఖండిస్తూ సంతకాలు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు స్పందించారు దీనిపై. చాలా బాగుంది. అబ్బాయికి శిక్ష పడే వరకు కూడా మేము మా మహిళా మోర్చా నుంచి మేము ఆగము. ఈ ధర్నా మాది కొనసాగుతూనే ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర మహిళా మోర్చా వైస్ ప్రెసిడెంట్ లక్ష్మీప్రసాద్ అని నా పేరు. ఈరోజు ఈ సంతకాల సేకరణ అనేది బైన్సాలో ఒక 4 సంవత్సరాల పాపని అత్యాచారానికి గురి కాబడింది. ఆ అమ్మాయికి నిరసనగా ఇక్కడ సంతకాల సేకరణ అనేది జరుగుతూ ఉంది. తెలంగాణలో ఒక చిన్న పాపకి 4 సంవత్సరాల బుద్ధులకి చిన్న పాపకి రక్షణ లేకుండా ఉదయం లేచినప్పటి నుంచి మహిళలు ఎక్కడో ఒక చోట తిరుగుతూనే ఉంటారు. ప్రతి పనిలోనూ మహిళలు వాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చాము. టూ వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో బ్లడ్ డొనేట్ క్యాంప్ నిర్వహించారు. మెకానికల్ అందరూ కలిసి బ్లడ్ డొనేట్ చేసి మానవత్వం చాటుకున్నారు. ఇప్పుడున్న కరోనా సమయంలో రక్తం చాలా విలువైందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సరూర్ నగర్ ఎస్ఐ సంజురెడ్డి, టూ వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నరేందర్ యాదవ్, మెకానిక్లు పాల్గొన్నారు. మెకానిక్ టూ వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ అన్న మాది సంతోష్ నగర్, మాది రంగారెడ్డి సౌత్ జూన్ మాది. మా మెకానిక్లో మొత్తం మేము ఈ యొక్క రక్తదాన శిబిరము ప్రతి ఒక్కరు మెకానిక్ల సహకారంతో మేము నిర్వహిస్తున్నాం. మా యొక్క నరేందర్ యాదవ్ అన్న ఆధ్వర్యంలో మేము ఆయన చెప్పిన సూచనలు పాటిస్తూ ప్రతి ఒక్క మెకానిక్ బ్లడ్ ఇవ్వాలి అని చెప్పగానే ప్రతి ఒక్క మెకానిక్ మేము అందరం వచ్చి బ్లడ్ ఇవ్వడం జరిగింది. ఇదేంటంటే కరోనా మూమెంట్లో బ్లడ్ చాలా దొరకడం లేదు, కానీ అలా అని చెప్పేసి కొన్ని ప్రాణాలు కూడా పోయే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి ఒక అద్భుతమైన ఆలోచనతో మేము ముందుకు ఒక పిల్లాన్ని మంచిగా నడవరు, కొద్ది ఇబ్బందిగా ఉంటారు. ఒకటే షాప్ మీద 10 మంది ఇంత బతికేది ఉంటుంది. సో వాళ్ళకు చిన్న వాళ్ళకు ఏదైనా ప్రాబ్లం ఉంటే పెద్దవాళ్ళకని మా మెకానిక్లు మంచి నడిచే షాప్ వాళ్ళు ఎవరికైతే కొద్దిగా ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుందని మా యూనియన్ మేము చేసుకున్నాము. ప్రతి మెకానిక్ అంటే మేము చిన్న పెద్ద బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏదైతే ఆర్గనైజ్ చేసారో టూ వీలర్ మెకానిక్ అసోసియేషన్ సంతోష్ నగర్ వాళ్ళు మన క్రాంతి గ్రౌండ్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికోసం వీళ్ళందరినీ నేను మనసారా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈ కోవిడ్ టైంలో వీళ్ళు ఇంత సాహసానికి కొనుక్కున్నారంటే నాకు అసలు ఫస్ట్లీ నాకు ఈ అసోసియేషన్ ఉన్నదని కూడా తెలియదు. బట్ వీళ్ళు వచ్చి మన ఒక ఇన్విటేషన్ ఇచ్చారు. సార్ ఇట్లా మేము ఒక
బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెడుతున్నామని చెప్పి చాలా సంతోషం. మీరు ప్రొసీడ్ కండి, నేను కూడా వచ్చేస్తాం, పార్టిసిపేట్ చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ అన్ని దానాల్లోకి వెళ్ళా నేను ఒక చిన్న విషయం ఏంటంటే చెప్పేదంటే అన్ని దానాల్లోకి వెళ్ళా బ్లడ్ రక్తదానం అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే చాలామంది ఎంతమంది పేషెంట్స్ కానీ యాక్సిడెంట్ అయిన వాళ్ళు కానీ ఇతరత్ర ఏవైనా జబ్బులు ఉండి వాళ్ళకి బ్లడ్ అవసరమైనప్పుడు బ్లడ్ దొరక్క చాలామంది చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి వాటిని నివారించడం కోసం వీళ్ళ దగ్గర చేతనైనది ఏదైతే ఉందో అది. ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీ గిరిజన గ్రామాల్లో నూతన ఒరవడికి ఆదివాసీ గిరిజన ప్రజలు శ్రీకారం చుడుతున్నారు. గుడిహత్నూర్ మండలం వైజాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని జీడిపల్లి అమ్మాయి ఆత్రం సంగీత అనే వధువుకు ఆదిలాబాద్ మండలంలో అబ్బాయి నైతం ప్రభు అనే వరునికి జరిగిన వివాహంలో ఎడ్ల జత ఇచ్చి వివాహం జరిపించారు. తరాలుగా ప్రకృతిని నమ్ముకొని అడవి తల్లే తమ ఆరాధ్య దైవంగా భావించే తమ పెద్దల నుండి వచ్చే సంస్కృతి సాంప్రదాయాలను రక్షించుకోవడంలో భాగంగానే ఈ వరునికి ఎడ్ల జత కట్నంగా ఇచ్చారు. తమ గ్రామకుల పెద్దల సహకారంతో మొదలు పెట్టడం జరిగిందని వధువు తండ్రి ఆత్రం శంభు తెలిపారు. ఆదివాసీ గిరిజనుల జీవనమే పోడు వ్యవసాయమని, నూతన వధూవరులు పెళ్లి తర్వాత చక్కని జీవనోపాధి కల్పించుకోవాలని తండ్రి నైతం బలిరాం అన్నారు. ఇంత మంచి కార్యక్రమం తమ కొడుకుతో ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. కరీంనగర్ జిల్లా కోటు చౌరస్తా వద్ద దారుణం చోటు చేసుకుంది. ఓ గుర్తు తెలియని మహిళ దారుణ హత్యకు గురైంది. దుండగులు ఆ మహిళను హత్య చేసి గట్టర్లో మృతదేహాన్ని పడేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నల్గొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. ధైర్యపురి తండాలో ముత్యాలమ్మ గుడి వెనకాల మగ శిశువు దొరికింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న సర్పంచ్ బాల్ సింగ్ వైద్య సిబ్బందికి ఎస్ఐకి సమాచారం అందించారు. అనంతరం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి శిశువును తరలించి చికిత్స అందిస్తున్నారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి శిశువు వదిలి వెళ్లిన వారి వివరాలు సేకరిస్తున్నట్టు చింతపల్లి ఎస్ఐ వెంకటేశ్వర్లు చెప్పారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు. తెలంగాణలో రేపటి నుంచి విద్యా సంస్థల బంద్. ప్రభుత్వ ఉద్యోగులపై తెలంగాణ ప్రభుత్వం వరాల జల్లు. కొత్తపేటలో కేసీఆర్ చిత్రపటానికి ఉద్యోగులు పాలాభిషేకం.
రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా భగత్ సింగ్ 90వ వర్ధంతి పూలమాలలు వేసి నివాళులర్పించిన నేతలు. నల్గొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో దారుణం. మగ శిశువును వదిలి వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు. కరీంనగర్ జిల్లా కోర్టు చౌరస్తా వద్ద దారుణం. మహిళను దారుణ హత్య చేసిన దుండగులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.